పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లు ఉన్నోడు 4 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కదా, నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన నేను చెప్తా తొందరపడక, నా చెవులో మీరు ఎర్రకపోతే చాలు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఆయన పోయి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టాడు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి, అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఎచ్చి ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్గొండ జిల్లాలో 12 సీట్లుంటే ఆగురా అయ్యా చెప్పని, పాత నల్గొండ జిల్లాలో 12 సీట్లుంటే 12లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్గొండ ప్రజలు. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగింది జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం ఏమంటే, విచిత్రమైన విషయం, చాలా ఆశలతో ఏదేదో రంగుల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు, మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పట్టుకోండి, 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడి కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు, మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీలకు బీసీ డిక్లరేషను, మహిళలకు మహిళా డిక్లరేషను, యువజనులకు యువజన డిక్లరేషను, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషను, ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు, అభయహస్తం అనే పుస్తకం మీ మేనిఫెస్టో పెడితిరి కదా, ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు, నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలా, మరి ఏమనాలా? నేను అనట్లేదు, 30 నెలలే ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపోయా ఏమనాలా మరి నిన్ను? నేను అనలేదు, మళ్ళీ మీరు అనాలా? నేనేమంటున్నా అంటే మాటలేమో
ఆకాశాన్ని అంటే మాటలు, డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు. హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 6.5 ఫీట్లో 7 ఫీట్లో ఉన్నాడు. ఏమి లాభం? ఆ కృష్ణా నీళ్లు తాగి బాగానే పెరిగిండు వాటంగా, కానీ ఏమి చేసిందేమి? అప్పట్లో డైలాగ్ కొట్టినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు యాదికుండాలా? ఏమన్నాడు? నేను కేసీఆర్ని దించేదాకా గడ్డమే దియ్య అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, గడ్డం పెంచుకుంటే సన్నాసులు కలిసిపోతావు, ఏమి కాదు నీతోనని. ఈరోజు ఏదో అబద్ధ మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపడ్రా మాదిరిగా జాక్పాట్ కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు. ఇది వాస్తవం, నేను చెప్పట్లా. వాళ్ళ గ్రామాల్లో ఏ రైతునన్నా అడగండి, ఏ రైతు బిడ్డనైనా అడగండి, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఓటేసి తప్పు జరిగింది, తప్పు చేసినాము అని నల్గొండ జిల్లాలోని రైతన్నలు స్వయంగా వాళ్ళ నోటితో వారే చెప్తున్నారు తప్ప ఇది నా మాట కాదు. అట్లే ఇంకొక